హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గైస్. ఈరోజు చూసుకుంటే మనం 12th అయిపోయిన తర్వాత ఏ జాబ్స్కి మ్యాక్సిమం ఎక్కువ ఉంటాయి, కొంచెం ఈజీగా మనకి ప్రిపరేషన్ పెట్టి ఈజీగా పాస్ అవ్వడానికి కానీ ఏంటంటే 12th అయిపోయిన తర్వాత ఏ జాబ్స్ మనకి రిపీటెడ్గా పడతా ఉంటాయి, నోటిఫికేషన్ అనేవి రిపీటెడ్గా ఎక్కడ వస్తాయండి ఇది చూద్దాం. ఇక్కడ ఇప్పుడు చూసుకుంటే అంటే 12th అని మనకి ఎంటర్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా, దాన్ని రిపీటెడ్గా ప్రతి ఇయర్ కూడా నోటిఫికేషన్ అనేది ఎక్కడి నుంచి మనకి నోటిఫికేషన్ అనేది తీస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ ఎయిర్పోర్ట్స్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే ప్రతి ఇయర్ వస్తుందన్నమాట. అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫర్స్ ఎగ్జిస్టింగ్ కెరీర్ ఆపర్చునిటీ ఇండివిజువల్ సీకింగ్ అంటే మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఎయిర్మెన్ కానీ ఎయిర్ ఉమెన్ కానీ దానికి నోటిఫికేషన్ అయితే ప్రతి మనకు ఉంటుంది అనమాట. మనకి ఇంటర్లో మనకు ఒక 50% మార్క్స్ వచ్చాయనుకోండి, 50% మార్క్స్ వచ్చాయనుకోండి ఇంటర్లో, దాన్ని బట్టి 50% మార్క్స్తో మనకి ఇక్కడ ఎయిర్మెన్ ఎయిర్ ఉమెన్ అని చెప్పి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ ఉంటారు అనమాట ప్రతి ఇయర్ కూడా. చూసుకుంటే టెక్నికల్కి వాళ్ళకి టెక్నికల్ ఉంటుంది, నాన్ టెక్నికల్ ఉంటుంది అన్నమాట. టెక్నికల్ అంటే మనకి డిప్లొమా చేసి ఉంటారు కదా, వాళ్ళకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అలాగే నాన్ టెక్నికల్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తుంటారు అన్నమాట. అకౌంటెంట్కి, అడ్మినిస్ట్రేటివ్, హ్యూమన్ రిసోర్స్, సేఫ్టీ, లాజిస్టిక్, వెహికల్ ట్రాన్స్పోర్ట్, ఈ విధంగా 12th అయిపోయిన తర్వాత ఎయిర్ ఫోర్స్లో అయితే మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ప్రతి ఇయర్ కూడా మనకి జాబ్స్ అనేవి తీస్తూ ఉంటారు అన్నమాట ప్రతి ఇయర్ కూడా. నెక్స్ట్ చూసుకుంటే ఇంటర్ అయిపోయిన తర్వాత మెయిన్ ప్రతి ఇయర్ అంటే ఇంకా తీయకుండా మాత్రం ఉండదన్నమాట. అది ఒకటి మెయిన్ వచ్చి నెక్స్ట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనమాట. మనకి ప్రతి ఇయర్ అయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో నోటిఫికేషన్ అనేది కన్ఫామ్గా పడుతుంది. అందులో సిహెచ్ఎస్ఎల్ అయితే కన్ఫామ్ అనమాట. మనకి కంబైన్డ్ ఐటీ సెకండరీ లెవెల్ అనమాట. సిహెచ్ఎస్ఎల్ అనే దాంట్లో కన్ఫామ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారన్నమాట. అది తీయకుండా అయితే ఉండరు. ఎస్ఎస్ అయితే దీంతోపాటు టెక్నికల్కి ఎస్ఎస్సి జేఈ అని తీస్తారు. నెక్స్ట్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎడ్యుకేషన్ అని చెప్తారు. అంటే డిగ్రీ అయిన వాళ్ళకి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కిలో సిహెచ్ఎస్ఎల్ అనేది జాబ్స్ అయితే కన్ఫామ్గా ఉంటాయి అన్నమాట. దాంట్లో డేటా ఎంట్రీ ఆపరేటర్, లోవర్ డివిజన్ క్లర్క్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, కోర్ట్ క్లర్క్ అని చెప్పి ప్రతి ఇయర్ ఎస్ఎస్ నుంచి నోటిఫికేషన్ పక్కాగా వస్తుంది. అది అందులో మనం 12th క్లాస్ పాస్ అయ్యి ఇండియన్ సిటిజన్ అయ్యింది 18-27 ఇయర్స్ ఏజ్ ఉంటే నోటిఫికేషన్ ప్రతి ఇయర్ మనం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అయితే కన్ఫర్మ్గా అప్లై చేసుకొని మనకి చాయిస్ ఉంటుంది అన్నమాట. దీనికి 18-20 ఇయర్స్ ప్లస్ 3 ఇయర్స్ ఏజ్ రిలేషన్ కూడా ఉంటుంది, డోంట్ వరీ. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ రైల్వేస్లో కూడా మనకి ప్రతి ఇయర్ మ్యాక్సిమం రీసెంట్గా లాస్ట్ ఇయర్ కూడా తీయడం జరిగింది మనకి. కాకపోతే కొన్ని రోజుల తర్వాత కొన్ని రోజుల ముందు నుంచి కొంచెం తీయట్లేదు, కానీ మ్యాక్సిమం ఇయర్ అయితే కన్ఫర్మ్గా ఒక 2 ఇయర్స్ తర్వాత గ్యాప్ ఇచ్చిన తర్వాత తీస్తారు కన్ఫర్మ్గా. అది ఆఫర్ మనకి ఏమంటే అంటే రైల్వే క్లర్క్ అని, అసిస్టెంట్ లోకో పైలట్, రైల్వే కానిస్టేబుల్, ఈ 3 పోస్టులకి అయితే ప్రతి ఇయర్ కూడా 12th పాస్ అయిన వాళ్ళకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇండియన్ సిటిజన్ అండి 18-27 ఇయర్స్ ఉంటే ప్లస్ ఏజ్ రిలేషన్ ఉంటే ఇండియన్ రైల్వే జాబ్స్ కూడా మీరు ప్రిపేర్ అనేది మనం చేయొచ్చు అనమాట. దానికి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మ్యాక్సిమం ఎంటర్ అయిపోయిన తర్వాత మనకు కన్ఫర్మ్గా గవర్నమెంట్ జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్సు, ఇండియన్ రైల్వేస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ 3 నోటిఫికేషన్ అయితే ప్రతి ఇయర్ కన్ఫర్మ్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారన్నమాట. అది అందులో డౌటే లేదు. దీంతో పాటుగా ఎంటర్ అయిన వాళ్ళకి మనకి స్టేట్లో కూడా కొన్ని జాబ్స్ అనేవి పడుతుంటాయి, దాన్ని కూడా మనకి ప్రిపేర్ అవ్వచ్చు. ఇదైతే ఫస్ట్ ఆఫ్ ఇండియన్ ఓవరాల్ ఇండియాలో అయితే ఈ నోటిఫికేషన్ అయితే ఇప్పుడు కూడా రిలీజ్ చేస్తారు. అలాగే ఛానల్లో కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిలీజ్ అయ్యాయి, ఆర్ఆర్బీ టెక్నికల్ కూడా రిలీజ్ అయ్యాయి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కూడా సిహెచ్ఎస్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది, ఇంకా రిలీజ్ అవుతుంది. అలా ఈ నోటిఫికేషన్ చెప్పడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్స్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయిన చెప్పడం జరుగుతుంది కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ.